మూసీ పునరుద్ధరణ వంటి భారీ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు పూర్తిస్థాయి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే డిపిఆర్ ఇంకా బహిర్గతం కాలేదు. ప్రాజెక్టు బ్లూ ప్రింట్ లేదా పూర్తి నిర్మాణ ముసాయిదా లేకుండానే ఎలా నిధుల వ్యయంపై నిర్ణయాలు జరుగుతున్నాయి? సెప్టెంబర్ 2025లో సమర్పించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ప్రకారం ఫేజ్ 1 పనులకు 5,641 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే ప్రస్తుతం ఈ అంచనాలు 6,500 నుండి 7,000 కోట్ల వరకు పెరిగాయి. కేవలం 6 నెలల వ్యవధిలోనే 1,359 కోట్ల అదనపు వ్యయం పెరగడంపై స్పష్టత లేదు. ప్రభుత్వం ప్రస్తుతం కేవలం మూసీ బేస్మెంట్ కు సంబంధించిన స్ట్రక్చర్ ను మాత్రమే వివరిస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తిస్థాయి డిజైన్ లేదా ఫుల్ స్ట్రక్చర్ తాలూకా పిక్చర్ అందుబాటులో లేదు. మూసీ పరివాహక ప్రాంతంలోని భూములను అంతర్జాతీయ సంస్థలకు, రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా కేటాయించే ప్రక్రియ జరుగుతోంది అనే ఆరోపణలకు సాంకేతికంగా ఆధారాలున్నాయి. ప్రభుత్వం ఈ ప్రాజెక్టు వ్యయం, నిర్మాణ ప్రణాళికలపై పూర్తిస్థాయి శ్వేతపత్రాన్ని విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవన్నీ డాక్యుమెంటల్ ఎవిడెన్స్. వీటికి సమాధానం అటు రేవంత్ ప్రభుత్వం, ఇటు వారు నియమించిన హైడ్రా కమిషన్ చెప్పి తీరాలి.